హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అత్తమ్మస్ కిచెన్. ఈరోజు మా అత్తయ్య ఏం వంట చేస్తుందో చూద్దాం. అత్తయ్య, ఏం వంట చేస్తావు? కొబ్బరి పాలతో బిర్యానీ చేస్తాం. వాటికి ఏమేం కావాలో, ఎలా చేస్తామో ఏంటో చూద్దాం. దాల్చిన చెక్క, యాలకులు, పలవ పువ్వు, లవం మొగ్గ, నేను ఇవే వాడతానండి. ఆ తర్వాత కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్. ఆయిల్ పోసుకుందాం. పలవాకు వేసుకుందాం, యాలకులు, పలవ పువ్వు, లవం మొగ్గ. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. బిర్యానీ దినుసులు అన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, గరాటు. ఈ లోపల మనం కొబ్బరి పాలు తయారు చేసుకోవాలి కాబట్టి నేను ఇప్పుడు మిక్సీలో పట్టేసిన కొబ్బరి దండి దీనికి వేడి నీళ్ళు పోసుకోవాలి. ఈ లోపల వేడి నీళ్ళు కాసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయినాయండి. వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇది వేసుకున్నాక కొంచెం ఇప్పుడు మనం మళ్ళీ కరివేపాకు కూడా ఆల్రెడీ నా దగ్గర ఇప్పుడు మనం మసాలా పొడి అప్పటికప్పుడు చేయలేము కనుక ముందరకు మనం తయారు చేసుకున్న మసాలా పొడి మన ఇంట్లో ఉంది. ధనియాలు, జీలకర్ర, పలవ పువ్వు, లవం మొగ్గ, దాల్చిన చెక్క, నువ్వులు, గసగసాలు వేసేసి నేను వేపుకుని ఆల్రెడీ పొడి చేసుకునేది. మనం ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఏమేమి వేసానో మీకు చెప్తానండి. అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మనం పేస్ట్ చేసుకుని అప్పటికప్పుడే కాకుండా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. రుబ్బుకుని డబ్బాలో పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అదే మీకు చూపిస్తున్నాను. నేను మామూలుగా అది వాడుతున్నాను. నీళ్ళు కాగిపోనియండి. ఇప్పుడు కొబ్బరి వేసుకుందాం దీంట్లోను. ఇప్పుడు మనకి కర్రీ ఉంది కూడా, దాంట్లో కూడా దీన్ని వాడుకోవచ్చండి. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు సగం వేసాం కదండి. కొంత సగం వేసి ఇప్పుడు పుల్లు వేస్తున్నామండి. ఓటికి ఓటున్నారు కదా. ఈ లోపల మనం దీని మీద కుక్కర్ మూత కుదరదు కదా, ఎసరా కాగే లోపల మనం ఈ ప్లేటు ఇప్పుడు మూత తీసుకుందామండి. మరిగిపోయింది. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందామండి ఇందులో. ఇక్కడ ఉప్పు వేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి. మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కొద్దిగా గరం మసాలా, సరిపోయిందో లేదో చూసుకుందాం.
టేస్ట్ వస్తుంది ఉడికాక. మూత పెట్టేసుకున్నాం, 2 విజిల్కి దింపేసుకున్నాం. పులావ్ అయిపోయిందండి. సో ఈలోపు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత. కోడి మాసం నీసు వాసన కంటే కొంచెం ఎక్కువ పట్టుద్ది. ఇప్పుడు మమ్మల్ని కట్ చేసేది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. బాగున్నారా? హాయ్ చెప్పు. హాయ్ అండి. ఈరోజు మా నాన్నమ్మ చికెన్ కర్రీ వండుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఆన్లో ఉంది కదా, కొంచెం పసుపు వేసుకుందామండి. చికెన్ వేసుకుందామండి. నేను కనపడుతున్నాను అసలు, నేను కనపడుతున్నాను. ఫస్ట్ మనం చికెన్ కోసుకుని కడుక్కునే ముందల కొంచెం ఉప్పు, పసుపు, నిమ్మకాయ రసం పిండుకుని కడుక్కుంటే నీసు వాసన ఉండదండి. కలిపేసి ఎక్కువ ఇప్పుడు నేను దీన్ని గసగసాలు, నువ్వులు పేస్ట్ పట్టానండి. ఇది కూడా వేసుకుందాం. గసగసాలు, నువ్వులు పేస్ట్ పట్టి వేయటం వల్ల కూరకి టేస్ట్ వస్తుందండి. నేను దీన్ని ఇప్పుడే గరం మసాలా కూడా వేస్తున్నాను. కొంచెం 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. కూడా అంత కలర్ఫుల్గా కనపడుతుంది. వాటర్ వేస్తున్నానండి. వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర కూడా వేద్దామండి. చూసారమ్మా, మంచి కలర్ వచ్చేస్తుంది. కమ్మని స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది. సో కర్రీ దగ్గరికి పడిపోయిందండి. సో దింపేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేసుకున్నాక పైన కొత్తిమీర చల్లుకుంటూ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. వావ్, సూపర్. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పులావ్ రెడీ అయిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాము. సాధారణంగా మనం మామూలుగా పలవలు చేసుకుంటాం తప్ప కొబ్బరి పాలతో సాధారణంగా ట్రై చేయము బేసిక్గా. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కర్రీ కూడా బౌల్లోకి తీసేసుకుందాము.
ఈ కర్రీ ఇంత చిక్కగా రావడానికి కారణం ఏంటంటే గసగసాలు నువ్వులు కలిపి మాత్రం మిక్సీ పట్టేశారు కదండి. ఆ పేస్ట్ వల్ల చిక్కదనం వస్తుంది అనమాట కర్రీకి. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. సో ఇదేనండి ఇవాళ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు అత్తమ్మాస్ కిచెన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.